బీఆర్ఎస్ కొత్త బాస్ ఎవరు? హరీష్ కొత్త కుంపట పెట్టుకుంటారా? బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది? గులాబీ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయా? పార్టీ పగ్గాలు అందుకునేందుకు వారసుల మధ్య పోటీ తీవ్రమవుతుందా? మార్చిలోపు బీఆర్ఎస్ కు కొత్త అధ్యక్షుడు రాబోతున్నారా? కేటీఆర్ వర్సెస్ కవిత మధ్య పోటీ ఉంటుందా? మాస్ లీడర్ హరీష్ రావు పరిస్థితి ఏంటి? ఈ వ్యవహారంలో పార్టీ నేతలు రెండుగా చీలిపోయారా అంటే అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. కొత్త సంవత్సరంలో గులాబీ బాస్ కేసీఆర్ ప్రజల్లోకి వస్తారా? ఇందుకు కొత్త కమిటీలపై బీఆర్ఎస్ పార్టీలో ఏం చర్చ జరుగుతోంది? తెలంగాణలో అధికారం పోయిన తర్వాత ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ప్రస్తుతం రాజకీయాల్లోనే కాకుండా పార్టీ వ్యవహారాల్లో కూడా ఆయన యాక్టివ్ గా లేరు. అవసరం అనుకుంటేనే పార్టీ నాయకుల్ని తన ఇంటికి రప్పించుకుంటున్నారని సమాచారం. వయసు రీత్యా రాజకీయాలకు దూరంగా ఉండాలని పెద్ద ఆయన నిర్ణయించుకున్నట్లు పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. అదే క్రమంలో పార్టీ పగ్గాల కోసం వారసుల మధ్య పోటీ షురూ అయిందనే వార్తలు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు గడిచి ఏడాదైనా పార్టీలో ఇంకా ప్రక్షాళన జరగలేదు. వివిధ భాగాలకు నేతలను నియమించలేదు. ఇలాగైతే పార్టీ కేడర్ వలసపోవటం ఖాయమనే టాక్ కూడా ఆ పార్టీలో జోరుగా నడుస్తోంది. దీంతో కొత్త సంవత్సరంలో కొత్త కమిటీలతో అధినేత కేసీఆర్ ప్రజల ముందుకు వస్తారనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పార్టీ పరంగా కార్యక్రమాలు చేస్తున్న కమిటీలు పూర్తి స్థాయిలో లేకపోవడంతో గులాబీ పార్టీ కార్యకర్తల్లో నైరాస్యం నెలకొంది. దీంతో రానున్న రోజుల్లో కమిటీల ఏర్పాటుపై నిర్ణయం వెలువడవచ్చని పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీంతో వచ్చే ఏడాదిలో కమిటీల ఏర్పాటు ఉంటుందని గులాబీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చాక 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. దీంతో ఆ 10 అసెంబ్లీ స్థానాల్లో కొత్త ఇన్ఛార్జీలను నియమించాల్సి ఉంది. అలాగే పార్టీ అనుబంధ విభాగాలకు కమిటీలను కూడా ప్రకటించాలి. అనుబంధ విభాగాల కమిటీలు లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలోకి వెళ్లటం లేదని బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అధికారం కోల్పోయిన తర్వాత తెలంగాణ భవన్లో 17 పార్లమెంటు నియోజకవర్గాల సన్నాహక సమావేశాలను నిర్వహించారు. ఆ సందర్భంగా పార్టీ పునర్నిర్మాణంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులకు శిక్షణా తరగతులను కూడా ఏర్పాటు చేస్తామని అగ్రనేతలు భరోసా ఇచ్చారు. అయితే ఏడాది పూర్తి అయినా పార్టీ కమిటీలపై ఊసే లేదని గులాబీ పార్టీ కేడర్లో అంతర్గతంగా చర్చ నడుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నిర్మాణంపై బీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించలేదు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక నిర్మాణంపై దృష్టి పెట్టకపోతే పార్టీ బలోపేతం కావటం కష్టమనే అభిప్రాయం గులాబీ పార్టీలో వ్యక్తమవుతుంది. దీంతో పార్టీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు అంశంపై కేసీఆర్ కసరత్తులు చేస్తున్నట్లు చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి రాష్ట్ర కమిటీ కూర్పు ఏ విధంగా ఉండబోతుందనే దానిపై గులాబీ నేతలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు కేసీఆర్. మరి ఈసారి జిల్లా అధ్యక్ష పదవులను ఎవరికి ఇస్తారు అనే దానిపై కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ 2022 జనవరి 26న జిల్లా అధ్యక్షులను ప్రకటించింది. జిల్లా అధ్యక్ష నియామకాలను సైతం చాలా కాలం వాయిదా వేసిన కేసీఆర్ ఎట్టకేలకు 33 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించారు. ఆ తర్వాత పూర్తి స్థాయి కార్యవర్గం లేదు. పలు సందర్భాల్లో జిల్లా కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో నిర్మించాలని, లేని పక్షంలో కనీసం పార్టీ అనుబంధ జిల్లా అధ్యక్షులను ప్రకటించాలని జిల్లా అధ్యక్షులు కేసీఆర్ ను కోరారు. అధిష్టానం మాత్రం ఇంతకాలం జిల్లా అధ్యక్షులతోనే నెట్టుకుని వచ్చింది. బీఆర్ఎస్ అవతరించిన తర్వాత కూడా సంస్థాగత పదవులు పొందలేకపోయామని ఇంతకాలం పార్టీలో ఉన్న నేతల్లో అసంతృప్తి ఉంది. అయితే సంక్రాంతి తర్వాత కొత్త కమిటీల నియామకం ఉంటుందని అంతర్గతంగా చర్చ జరుగుతోంది. మొత్తానికి కేసీఆర్ కొత్త సంవత్సరం ప్రజల్లోకి వస్తారనే వార్తలు వినిపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీలో కొత్త కమిటీలను నియమిస్తారో లేదో వేచి చూడాలి. ఇక ఇటీవల మీడియా నిర్వహించిన చిట్చాట్లో పాల్గొన్న కేటీఆర్ కొన్ని విషయాలను బయటపెట్టారు. 2025లో పార్టీ తరపున అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నామని, పనిలో పనిగా పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ చేపడతామని చెప్పకనే చెప్పేశారు. పార్టీని విజయం వైపు నడిపించేందుకు క్యాడర్ను సిద్ధం చేస్తామని స్వయంగా కేటీఆరే చెప్పారు. అయితే పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఏంటంటే కేటీఆర్ చిట్చాట్లో చేసిన వ్యాఖ్యలకు ముందు పార్టీ పగ్గాల వ్యవహారంపై కేసీఆర్ ఇంట్లో సుదీర్ఘ చర్చలు జరిగాయనే సమాచారం. ఆ క్రమంలో కవిత పార్టీకి అధ్యక్షురాలుగా చేయాలని కేసీఆర్ భావిస్తున్నారట. అదే విషయాన్ని తన సన్నిహితులతో చెప్పగా ఆ విషయం లీక్ అయిందట. దీంతో ఆ తర్వాత రోజే కేటీఆర్ చిట్చాట్ లో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. పార్టీ పగ్గాల కోసం వారసుల మధ్య కుమ్ములాట మొదలైందన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. గులాబీ పార్టీ కొత్త బాస్ ఎన్నిక రేస్ లో కేటీఆర్, కవిత ఉంటే
మాస్ లీడర్ హరీష్ రావు లేరంటేనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే కేటీఆర్, కవితలు ఎవరికి వారే అధ్యక్షుడి ఎన్నికల్లో విజయం సాధించేందుకు తమ వంతు ప్రయత్నాలు షురూ చేశారని తెలుస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ కొత్త చీఫ్ కు హరీష్ రావు సపోర్ట్ ఉంటుందా లేదా, ఆయన పార్టీలోనే కొనసాగుతారా లేక కొత్త కుంపటి పెట్టుకుంటారా అనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల నాటికి ఇంకెన్ని సంచలనమైన అంశాలు వెలుగులోకి వస్తాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.